జనగణ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షణీయం. బీసీ ఐక్యత భవన్ రాష్ట్ర అధ్యక్షుడు అద్దంకి ప్రభాకర్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు దాసరి వెంకటేశ్వర్లు, గంగాధరు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గెజిటెడ్ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. అది చాలా ఆనందదాయకంగా ఉంది. అయితే దీన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఈ కులగణన జరగాలని మేము కోరుకోవడం జరుగుతుంది. అయితే మన రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పర్సంటేజ్ ఎంత అనేది క్షుణ్ణంగా మీరు పరిశీలించాలి. ఈ కులగణన జరగటం ఇది 16వ కులగణన జరుగుతుంది. అయితే ఈ మన రాష్ట్రంలో బీసీలు ఎంతవరకు ఉన్నారు, వాళ్ళ పర్సంటేజ్ ఏంది, ఆ సబ్ క్యాస్ట్ను కూడా బీసీల్లో జాయిన్ చేసి వాళ్ళ ఎంత పర్సెంట్ ఉన్నారు, మాకు ఎంతవరకు రిజర్వేషన్లు ఇవ్వాలనేది ప్రభుత్వం వారు దాన్ని దృష్టికి తీసుకెళ్ళి మాకు రిజర్వేషన్లు అందరికీ బీసీలకి రేపు ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి, జెడ్పీటీసీలు, పంచాయతీలు వీటన్నిటిలో కూడా బీసీలకి మీరు 50% మాకు రిజర్వేషన్ కల్పిస్తారని, అదేవిధంగా ఉద్యోగ, ఆరోగ్య ఈ రిజర్వేషన్లు కూడా మీరు కల్పించి మాకు తోడుంటారని ప్రభుత్వం వారికి మేము బీసీ ఐక్యతా భవనం తరపున విన్నవించుకోవడం జరుగుతుంది. దీన్ని ఈ కులగణన జరగటం ఒక చాలా ఆనందదాయకమైన విషయం. అయితే దీనిని టీచర్స్ ద్వారా అయితేనే ఇది క్షుణ్ణంగా పరిశీలించగలరు. వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్స్, వాళ్ళకి అందాల్సినటువంటి ఈ సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళకి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియాకు నా యొక్క నమస్కారములు. నేను బీసీ ఐక్యత భవన్ కార్యదర్శిని. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో కులగణన ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం టీచర్స్ చేత మాత్రమే పర్ఫెక్ట్గా సర్వే నిర్వహించాలి. అదేవిధంగా టీచర్స్కి ఏదైతే మెటీరియల్ అవసరం అయ్యి వాళ్ళకి టయానికి ఇచ్చి సర్వే అనేది కరెక్ట్గా టయానికి జరిగే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా పిల్లలకి విద్యాపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా టీచర్స్ని సర్దుబాటు చేయాలి. ఈ బీసీ కులగణనని సక్రమంగా నిర్వహించి బీసీలకి ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో అవి సక్రమంగా అందే విధంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ 16వ బీసీ కులగణనని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బీసీ భవన్ నుంచి మా వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. వాళ్ళ పోరాటం ఫలించింది. అదేవిధంగా బీసీలకి స్థానిక సంస్థలు అయితేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి ఇప్పుడు వరకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు అయినా కానీ దేంట్లో అయినా ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకనైనా గమనించి బీసీలని కులగణన చేసి బీసీలకు రావాల్సిన ఎమ్మెల్సీ రిజర్వేషన్లు కూడా బీసీలకి ఇవ్వాలి. అదేవిధంగా ఎమ్మెల్యే టికెట్స్ కూడా రేపు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాలు పెంచిన తర్వాత ఎమ్మెల్యే టికెట్లు కూడా బీసీలకు ఇవ్వాలి.